हाय दोस्त, कैसे हैं आप लोग? आपका फैमिली, घर वाला, बच्चे लोग, सब कुछ ठीक है? ये वीडियो देखने वाला पूरा भगवान आप लोग अच्छा करेगा। सब्सक्राइब करना, सब लोग के वीडियो भेजना लिंक, आप लोग बहुत खुशी से रहेगा। वीडियो देख से भगवान आप लोग भी देख रहे, भगवान को जो मांगता है वो बहुत अच्छी रहेगा। मरी भगवान को जो मांगते हैं वो लोग को बहुत खुशी से संतोष रहेगा बोल रहा है भगवान आज से। प्रेज द लॉर्ड। सब कुछ देखना, सब लोग को वो वीडियो भेजना। प्रेज द लॉर्ड। తెలుగు में बात करेंगे। అత్యున్నత ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన శక్తి కలిగిన నామంలో అందరికీ శుభం తెలియజేస్తున్నానండి। ఉదయకాల సమయంలో దినటి కాలం అంతా కూడా దేవుడు కాచి కాపాడి మనల్ని ఇది మన బహుమానంగా కానుకగా ఇచ్చినాడు కాబట్టి ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక। ఈరోజు మనం పరిశుద్ధ గ్రంథాలు తెరిచినట్లయితే దేవుని యొక్క వాగ్దానం చూసుకుందాం। కీర్తనల గ్రంథంలో నుంచి 5వ అధ్యాయము 11వ వచనం, నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు, నీవే వారిని కాపాడదు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు। ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా। చూడండి ఎంత మంచి వాగ్దానం। నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు, నీవే వారిని కాపాడదు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు। చూడండి, దేవుని ఎవరైతే మన దేవుణ్ణి రక్షకునిగా ఎవరైతే మరి ఆయన్ని ఆశ్రయిస్తారో, సమస్త మానవ పాప పరిహారం కోసం రక్తం చిందించిన దేవుడని ఎవరైతే హృదయమందు విశ్వసించి నోటి తప్పుకుంటారో, ఆయన ఆశ్రయిస్తారో వాళ్ళందరూ సంతోషముగా ఉంటారంట। నీవే వారిని కాపాడదు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు। ప్రతి క్షణము కూడా మనల్ని దేవుడు కాపాడుతాడంట, వారు నిత్య ఆనందము చేస్తారని దేవుడు లేఖనాలు చెలుస్తున్నాయి కదండి। అవును, మన దేవుణ్ణి ఎవరైతే ఆశ్రయిస్తారో వాళ్ళకి సంతోషం ఉంటుంది। దుఃఖము, కష్టము, ఇవి నష్టాలు ఇవన్నీ కూడా దేవుడు కొట్టివేసి ఆనందం ఇస్తాడు, మనకి సంతోషంగా మనల్ని కాపాడుతాడంట దేవుడు। అయితే దేవుణ్ణి మనం ఆశ్రయించాలి, ఆయన వెతికి వరంగా ఉండాలి। మనం ఆయన వెతికినప్పుడు మన హృదయమందు మనకు సంతోషము కలుగుతుంది అని దేవుని లేఖనాలు చెలుస్తున్నాయి। చూడండి, మొదటి దినవృత్తాంత గ్రంథంలో నుంచి 16:10లో ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించండి, యెహోవాను వెతుకువారు హృదయమందు సంతోషించుదురుగాక। ప్రైజ్ ద లార్డ్। చూడండి, యెహోవాను వెతుకువారు ఎవరైతే దేవుణ్ణి ఆశ్రయిస్తారో, వెతకడం అంటే దేవుణ్ణి ఆశ్రయిస్తారో వాళ్ళ హృదయమందు సంతోషిస్తారంట। ఎందుకంటే ఆనందము, సంతోషము, సుఖములు నిత్యము ఆయన సన్నిధిలో ఉన్నాయి। ఆయన కుడి చేతిలో నిత్య ఆనందములు, సంతోషములు ఉన్నాయి కాబట్టి ఆయన వెతుకు వారందరూ కూడా సంతోషంగా ఉంటారంట। దేవుని లేఖనం ఎంతో స్పష్టంగా మనం చెల్లిస్తున్నాయి అన్నమాట। అయితే దేవుని మనం వెతకాలి, ఆయన పరిశుద్ధ నామను మనం వెతికే వారం ఉండాలి, ఆయన మనం ఆశ్రయించే వారం ఉండాలి। దేవుని ఆశ్రయించుకుంటే మనం చూడండి కష్టాలకు గురైపోతూ ఉంటాం, నష్టాలకు గురైపోతాం, సంపాదన ఉండదు, తెచ్చిన సంపాదన అంతా కూడా వ్యర్థమైపోతూ ఉంటుంది। ఎవరైతే దేవుణ్ణి ఆశ్రయిస్తారో దేవుడు మన కుటుంబంలో ఉండి మన నష్టాలని కొట్టివేస్తూ వస్తాడు దేవుడు। ఆయన ఆశ్రయించేవారు సంతోషంగా ఉంటారు, ఉన్న కొంచెంలోనే దేవుడు మిగిలిస్తాడు మనకి। అప్పుడు సంతోషంగా దేవుని మనం ఆరాధిస్తూ పాటలు పాడుకుంటూ కుటుంబంలో మనము పిల్లలంతా సంతోషంగా ఉండొచ్చు। అయితే మనం ఆశ్రయించాలి, దేవుని వెతికే వారంగా ఉండాలి మనం। దేవుని నామానికి మహిమ కలుగును గాక। అంతేకాకుండా 40వ కీర్తనలో 16వ వచనంలో చూడండి, 40:16లో కూడా మనం చూసుకున్నట్లయితే చూడండి, నిన్ను వెతుకు వారందరూ నిన్ను గురించి ఉత్సహించి సంతోషించుదురు గాక। ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా। నిన్ను వెతుకు వారందరూ నిన్ను గురించి ఉత్సహించి సంతోషిస్తారంట। ఎవరైతే దేవుణ్ణి వెతుకుతారో వాళ్ళు ఉత్సహించి సంతోషిస్తారంట। సంతోషం, అంత సంతోషంగా దేవుడు మనల్ని మరి ఉండడానికి మన ఆశ్రయిస్తాడు, ఆయన మనకు కలుగు చేస్తాడు, అంత సంతోషాన్ని ఇచ్చే దేవుడు ఆయన। ఆయన సన్నిధిలో సంతోషం ఉన్నాయి, సుఖములు ఉన్నాయి కాబట్టి దేవుని ఈరోజు వెతుకుతున్నావా, ఆయన ఆశ్రయిస్తున్నావా, నీ కుటుంబం సంతోషిస్తుంది అనమాట। దేవుని యందు మరి సంతోషిస్తావు, నువ్వు ఆనందంగా ఉంటావు, ఉత్సాహంగా ఉంటావు। దేవుని నామానికి మహిమ కలుగును గాక। కాబట్టి మన దేవుణ్ణి ఈరోజు వెతుకుతున్నావా నువ్వు? ఏమేమో మరి ఉదయకాలం లేచించాల నుంచి ఏదో మనం వెతుకుతూ ఉంటాం, తెలియని వాటిని వెతుకుతూ ఉంటాం, తెలియని వాటిని మనము వెతుకుచు ఆశ్రయిస్తూ ఉంటాం। కానీ ఈరోజు నువ్వు ఉదయకాలం లేచి దేవుని వెతుకు, ఆయన ఆశ్రయించు, హృదయంలో సంతోషం కలుగుతుంది। నాకు సంతోషం లేదు, సమాధానం లేదు అనుకోవద్దు, ఈ కుటుంబంలో సంతోషం వస్తుంది, సమాధానం వస్తుంది। నువ్వు దేవుని వెతుకు, ఆయన ఆశ్రయించు, నువ్వు సంతోషిస్తావు, గంతులు వేస్తావు, ఉత్సహించి ఆనందంగా ఉంటావు। దేవుని నామానికి మహిమ కలుగును గాక। దేవుడు ఈ వాగ్దానం దీవించలాగా ప్రారంభం చేద్దాం। ప్రభువా, ఈ వాగ్దానాన్ని దీవించి ఆశీర్వదించండి,
మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం. చూస్తున్న ఆ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు నాయన, అది ఎవరైనా సరే వాళ్ళ జీవితంలో గొప్ప కార్యం జరిగించి సంతోషంగా సమాధానం ఉండడానికి కృప చూపించమని, మిమ్మల్ని ఆశ్రయించిన అందరి పట్ల గొప్ప కార్యం జరిగించమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్న పరలోకపు తండ్రి, ఆమేన్.